వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ చూద్దాం. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ కింద ఏమొస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఏంటంటే ఎక్కువ అమౌంట్ కావాలి, గవర్నమెంట్ ఒకటే ఫైనాన్స్ చేయలేదు, ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ ఉన్నాయి మనకు కాబట్టి. సో ఈ ప్రాజెక్ట్స్కి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కూడా కావాలి, మేనేజ్మెంట్ స్కిల్స్, ప్రొఫెషనలిజం కూడా కావాలి. అవి నార్మల్ గవర్నమెంట్ దాంట్లో ఉండవు, ఎందుకంటే ట్రెడిషనల్ బ్యూరోక్రటిక్ అపారటస్లో కొద్దిగా పాసిబుల్ కాదు. సో 3 ఉన్నాయి అన్నట్టు. సో ఒకటి చూసుకుంటే పీపీపీ కింద ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్కి, ఇంకా ప్రైవేట్ సెక్టర్ కంపెనీకి. పబ్లిక్ సెక్టర్ అంటే యూనియన్, స్టేట్, లోకల్ బాడీ, పిఎస్సి ఏదైనా ఉండొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి, ఇప్పుడు హైవేస్, పోర్ట్స్ కడతారు కదా, పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ లాగా ఎలక్ట్రిసిటీ, దీంట్లో కూడా గ్యాస్, వాటర్, ట్రాన్స్పోర్ట్, దీంట్లో కూడా. ఇన్ సచ్ పీపీపీ కాంట్రాక్ట్ ద ఓనర్షిప్, రిస్క్ అండ్ రివార్డ్స్ అనేటివి ఒక ఫ్యాషన్లో షేర్ చేసుకుంటారు. ప్రైవేటైజేషన్లో అయితే మొత్తం ప్రైవేట్కే అవుతుంది, అట్లా కాకుండా ఒక ఇంత ఓనర్షిప్ నాకు, ఇంత ఓనర్షిప్ నీకు, ఇంత రిస్క్ నువ్వు తీసుకోవాలి, ఇంత రిస్క్ నేను, అట్లా అని. పీపీపీ అనేది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కూడా ఉండొచ్చు. జిఎంఆర్ గ్రూప్ కొత్త ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో కట్టింది చూడు, అట్లా బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కూడా ఉండొచ్చు, అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేయడం. కానీ పీపీపీ అనేది గవర్నమెంట్ ఎలా ఫామ్ జాయింట్ వెంచర్ పెట్టి అలా కూడా చేయొచ్చు, స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి కూడా చేయొచ్చు, డన్ బై గవర్నమెంట్. సో గవర్నమెంట్ గ్రాంటింగ్ పీపీపీ ఎలా చేయొచ్చు అంటే కన్సెషన్, లీజ్ ఆర్ లైసెన్స్ ఆర్ పర్మిట్, ఒక లీగల్ రైట్ ప్రైవేట్ కంపెనీకి ఇస్తే అయిపోయి. కన్సెషనర్ డిజైన్, డెవలప్, ఫైనాన్స్, కన్స్ట్రక్ట్, ఆపరేట్, మెయింటైన్ ఏ గ్రీన్ ఫీల్డ్ ఆర్ బ్రౌన్ ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్. సో ఇట్లా కూడా చేయొచ్చు, జాయింట్ వెంచర్, ఎస్పీవి ఆర్ కన్సెషన్ ఆర్ లీజ్, లైసెన్స్, పర్మిట్ ఇచ్చేసి. పీపీపీ గ్రీన్ ఫీల్డ్ మోడల్స్లో డెవలప్ చేయడానికి ఏమేమి ఉన్నాయి, ఇందులో చాలా ఉంటాయి. ఫస్ట్ ఒకటి చూసుకుంటే బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్పోర్ట్, బీఓటీ, డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, డిబిఎఫ్ఓ ఇది అన్నట్టు. ఇప్పుడు బీఓటీ కింద ఏమొస్తుంది చూద్దాం ఒకసారి. బీఓటీ, డిబిఎఫ్ఓ. బీఓటీ కింద ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు ఉంటుందంటే ప్రైవేట్ ప్లేయరే, కానీ కొంచెం టైం అయినాక తన ఇన్వెస్ట్మెంట్ రికవర్ అయినాక గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, 2 దాంట్లో. దీన్ని బీఓఓటీ కూడా అంటారు. దీన్ని బీఓటీలో టోల్ ఆర్ యాన్యుటీకి వస్తుంది. ఎవర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనాన్సింగ్ ద ప్రాజెక్ట్ అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ బీఓటీలో. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. ఇక్కడనేమో డిబిఎఫ్ఓలోనేమో ప్రైవేట్ ప్లేయరే రెస్పాన్సిబుల్ మనీకి అరేంజ్ చేయడానికి. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బిల్డింగ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఇది 2 దాంట్లో ప్రైవేట్ ప్లేయరే. కాంట్రాక్ట్ ప్రొవైడ్లో గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ మే స్టార్ట్ ఆపరేటింగ్ ఇట్ ఆర్ అవుట్సోర్స్ ఇట్ థర్డ్ ప్రైవేట్ కంపెనీ. ఫర్ బిల్డింగ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రైవేట్ ప్లేయరే జనరల్లీ, గవర్నమెంట్ కూడా చేయొచ్చు ఆపరేట్ చేయడము. టోల్ ఫీ ఎవరు కలెక్ట్ చేస్తారంటే, బోట్లోనేమో టోల్ ఉందనుకో, టోల్ మోడల్ ఉంటే ప్రైవేట్ ప్లేయర్స్ టోల్ తీసుకుంటారు యూజర్స్ నుంచి. బట్ ఈ విల్ ఫేస్ ఎ రిస్క్, ఒకవేళ లెస్ ట్రాఫిక్ ఉంటే ఎట్లా అని చెప్పి బోట్లో ఇంకో మోడల్ ఏదంటే యాన్యుటీ మోడల్. యాన్యుటీ మోడల్ ఏంటంటే గవర్నమెంట్ పేస్ ప్రైవేట్ ప్లేయర్ ఫిక్స్డ్ రూపీస్ ఎట్ రెగ్యులర్ పీరియడ్ ఫ్రమ్ ఇట్స్ బడ్జెట్. బాట్ టోల్ అంటే టోల్ కలెక్ట్ చేసుకోడు ప్రైవేట్ ప్లేయర్. ఒకవేళ తనకు లెస్ ట్రాఫిక్ ఉంటే లాస్ వస్తే యాన్యుటీ ఇస్తుంది, గవర్నమెంట్ పే చేస్తుంది ప్రైవేట్ ప్లేయర్కి కొన్ని ఫిక్స్డ్ రూపీస్ రెగ్యులర్ పీరియడ్ ఫ్రమ్ బడ్జెట్. ఎగ్జాంపుల్ ఇది ఎన్హెచ్ఏ హైవేస్, ఇది బోట్ టోల్ కింద యాన్యుటీ కింద చేసేది. ఇది డిబిఎఫ్ఓ కింద పనిచేసేవి. ఇట్లా ఇది ఇక్కడ టోల్ ఉండదు, టోల్ ఉంటుంది కుడ్ బి టోల్ ఆర్ యాన్యుటీ ఏదైనా ఉండొచ్చు ప్రాజెక్ట్ బట్టి. ఇప్పుడు ఢిల్లీ ముంబై హైవే అయితే ప్రైవేట్ ప్లేయర్స్ అక్కడ టోల్ ఇష్టపడతారు, నాగాలాండ్ మణిపూర్లో అయితే యాన్యుటీ యూజ్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఏదంటే వాటర్ పైప్ లైన్ కాంట్రాక్ట్స్ బై మున్సిపల్ కార్పొరేషన్స్ ఎక్కువ ఇందులో ఉంటుంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్. ఇంకా ఇందులో వేరే పెట్టచ్చు. మెయిన్గా బీఓటీ, డిబిఎఫ్ఓ. ఇందులో బిల్డ్, ఓన్, ఆపరేట్ కూడా ఉంది. బిల్డ్, డెవలప్, ఆపరేట్ కూడా ఉంది. డిజైన్, కన్స్ట్రక్ట్, మేనేజ్, ఫైనాన్స్ కూడా ఉంది. ఇన్ దిస్ మోడల్స్ ప్రైవేట్ ప్లేయర్ రిమైన్స్ ద ఓనర్ ఇన్ పర్పెచ్యుటీ. ఇది అన్నట్టు. సో ఇది టోల్ కలెక్ట్ చేయడానికి యాన్యుటీ, టోల్ అని 2 మెథడ్స్ ఉన్నవి. ప్రైవేట్ బోట్, గవర్నమెంట్ బోట్ అయితే యాన్యుటీ.
సో ఇలా ఉంది అన్నట్టు. నెక్స్ట్ ఇన్ఫ్రా బిఎల్టీ అండ్ టీఓటీ, బిల్డ్ లీజ్ ట్రాన్స్ఫర్. బిఎల్టీ అంటే బిల్డ్ లీజ్ ట్రాన్స్ఫర్. ఇది ఏంటంటే యూజువలీ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్తో ఉంటుంది. గవర్నమెంట్ ఓన్డ్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ అనేది ఒక ప్రైవేట్ ప్లేయర్కి ఆపరేషన్ ప్రైవేట్ ప్లేయర్కి లీజ్కి ఇస్తారు. ఆపరేషన్కి తను రెనోవేట్ చేసి యూజర్ ఫీజ్ ఛార్జ్ చేస్తాడు. ఆఫ్టర్ ద కాంట్రాక్ట్ వేడ్ అయిపోయాక, ఇన్వెస్ట్మెంట్ రికవర్ అయ్యాక గవర్నమెంట్ మళ్ళీ ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది. సో గవర్నమెంట్ ఓనర్గా ఉంటుంది అల్టిమేట్గా. కానీ ఇది అన్నట్టు బిల్డ్ లీజ్ ట్రాన్స్ఫర్. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, టీఓటీ. ప్రైవేట్ ప్లేయర్ ఇక్కడ అప్రెంట్ ఫీజు కడతాడు గవర్నమెంట్కి. రైట్ టు కలెక్ట్ టోల్ పర్మిషన్ తెచ్చుకుంటాడు. ఎగ్జిస్టింగ్ రోడ్ బ్రౌన్ ఫీల్డ్ మీద ఒక ఫిక్స్డ్ పీరియడ్కి 30 yearsకి. బెనిఫిట్స్ గవర్నమెంట్కి వి గాట్ అప్రెంట్ మనీ టు ఫైనాన్స్ స్కీమ్స్, బిల్డ్ న్యూ రోడ్స్, నో నీడ్ టు పే శాలరీ టు దోస్ బూస్ట్. ఇలా ఒక బెనిఫిట్ అన్నట్టు. ప్రైవేట్ ప్లేయర్కి ఏంది, ప్రాఫిట్ చేసుకుంటాడు. మచ్ ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది అంటే ప్రాఫిట్ వస్తుంటుంది అట్లా. సో టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఏంటంటే అప్రెంట్ ఫీజు కడతాడు. రైట్ టు కలెక్ట్ టోల్, అప్రెంట్ ఫీజ్, రైట్ టు కలెక్ట్ టోల్, ఇది అన్నట్టు. ఇన్ఫ్రా డెవలప్మెంట్ పీపీపీ ఓఎండి అని ఒక మోడల్ ఉంది. ఓఎండిలే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని బట్టి వచ్చి సో ఇట్స్ ఆల్రెడీ ముంబై జాయింట్ వెంచర్ కంపెనీస్ ఫామ్ చేశారు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని. షేర్ హోల్డింగ్ వచ్చేసి 74% అదాని ఉంది, 26% ఏఐ ఉంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం సైన్ చేసిందంటే ఓఎండిఏ అగ్రిమెంట్, ఆపరేషన్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. ఆపరేషన్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. ఎఫెక్టివ్గా ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీస్ అంతా అదానికి ఇచ్చేస్తారు. అదాని విల్ హ్యావ్ టు ప్రాఫిట్ ఏఐకి ఇవ్వాలి. దీంట్లో మోర్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇట్లా హైదరాబాద్, ఢిల్లీ అట్లా రిమైనింగ్ కూడా ఇవన్నీ అన్నట్టు. పీపీపీ ప్రైవేటైజేషన్, ఎయిర్పోర్ట్ బండ్లింగ్. ఏఐ ఏం చేస్తుందంటే టు ప్రైవేటైజ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఏ పేర్ ఆఫ్ ప్రాఫిట్ మేకింగ్ ఎయిర్పోర్ట్స్ విత్ లాస్ మేకింగ్ ఎయిర్పోర్ట్స్. అది ఓకే. ఎయిర్పోర్ట్ బండ్లింగ్ అంటే అది ప్రైవేటైజ్ చేయడానికే వస్తుంది అట్లా. ఇది పీపీపీలో.